ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశి నుంచి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకుంటే రాశి అయితే రాశి చూసుకోవచ్చు, తప్పేమీ లేదు. చతుర్థ భావంలో శని యొక్క సంచారం, అర్ధాష్టమ శని నడుస్తుంది మీకు ప్రస్తుతం. అయితే ఇంతకాలము కూడా మీ యొక్క రాశి నుంచి 4వ భావంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి ఆ యొక్క శని భగవానుడు రేవతి నక్షత్రంలోకి మారుతున్నాడు. అది ఎప్పటి నుంచి? మే 18వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం 2027 జూన్ 2వ తేదీ వరకు. అంటే ఈ సంవత్సరం మే 18 నుంచి వచ్చే సంవత్సరం జూన్ 2 వరకు రేవతి నక్షత్రం మీన రాశిలో ఉంటాడు. అయితే నక్షత్ర మార్పు వల్ల మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇటువంటి విషయాల్లో మీకు కలిసి వస్తుంది. మరియు ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, దేశకాల పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పులు ఏమిటి దీని మూలంగా అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే చతుర్థ భావంలో ఉన్నాడో ఈ యొక్క బుధుడి యొక్క నక్షత్రంలోకి ఎప్పుడైతే శని సంచారం జరిగిందో తల్లిగారి యొక్క అంటే తల్లిగారితో ఉండేటువంటి కొన్ని బంధువర్గాలలో దూరపు చుట్టాలలో మీకు ఏదైనా వివాహ సంబంధించిన విషయం ముందుకు కదలడం. రెండవది, ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా ఇంటి నుండే ఉద్యోగం చేసుకునేటువంటి కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు, ఇంట్లోనే ఉండేంత చేస్తున్నాను అనేటువంటివి పెరుగుతాయి మీకు. ఇక మూడో విషయం, రుణం కోసం చేసే ప్రయత్నం, అందులో ముఖ్యంగా గృహ రుణము కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఫలిస్తుంది. హోమ్ లోన్స్ అంటూ ఉంటాం, హోమ్ లోన్స్ లేకపోతే వాహన వెహికల్ లోన్స్ ఉంటాయి కదా, ఇవి రావటానికి మంచి ఆస్కారం ఉంటుంది. మరి ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. శని జలరాశుల్లో రేవతి నక్షత్రంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కావున జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, నీటి ప్రదేశాలకి, నీటిలో బోట్లలో వెళ్ళేటప్పుడు, నీటి ప్రదేశాలకు దగ్గరగా నివసించేటువంటి వారు, జలగండం మీ జన్మజాతకంలో ఆల్రెడీ ఉందనుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తాతగారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందండి, ఈ ఫుడ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది అనుకునేవారు ముఖ్యంగా నూనె పదార్థాలను మానేసేయాలి, ధనస్సు వారు గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధ సంబంధించింది చెప్పాము. అదేవిధంగా చాలా విషయాలు మేదినీ జ్యోతిష్యం పరంగా, ఈ మేదినీ జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అయితే అంత పెద్ద ఎఫెక్టే ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, వాళ్ళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు అనుసంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో గాలిలో వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడి యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో కాబట్టి జలము వాయువు కలుషితం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి. ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత అప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా ఈ యొక్క విషయంలో
అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది, అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము, కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళది ఏ రాశో తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లో శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడు యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి, వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి, బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ, లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2 అదేవిధంగా 5 కానీ, లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలు అయ్యుండి పాపస్థానాలు అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహర్దశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ముంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్ర దేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఏమిటంటే మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వము, మనుషులకి ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు, ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అదిపోతుంది. నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రేయ నమః.